వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. 2023-2024 ఫినాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ జూలై 31తో ముగిసిన సంగతి తెలిసిందే కదా. సైబర్ నేరగాళ్లకు ఇప్పుడు అదొక కొత్త అస్త్రంగా మారింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ట్యాక్స్ పేయర్స్ ను క్రిమినల్స్ టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారికి నకిలీ లింక్స్, మెసేజెస్ పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు అలర్ట్ గా ఉండాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. పాన్ నంబర్, పిన్, పాస్వర్డ్స్, ఓటీపీల వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఈమెయిల్స్ లేదా టెక్స్ట్ రూపంలో ఐటీ శాఖ అస్సలు అడగదని స్పష్టం చేసింది. రీఫండ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అఫీషియల్ గా ఐటీఆర్ ఎక్నాలెడ్జ్మెంట్ ద్వారా తెలియజేస్తామని చెప్పింది. అందువల్ల ఫేక్ మెసేజ్లు, లింక్స్ లను ఓపెన్ చేయొద్దని, అలాంటి వాటికి రెస్పాండ్ కావద్దని సూచించింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెల్లడించాలంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరిట ఏదైనా మెసేజ్ వచ్చినా డబ్బులు చెల్లించాలని, ఎవరైనా అడిగినా అదంతా ఫ్రాడ్ గా గుర్తించాలని హెచ్చరించింది. రీఫండ్ కు సంబంధించిన సమాచారం కోసం ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ లేదా హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపింది. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు, ఈమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మోసం జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయండి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.